ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే చంద్రబాబు పొత్తుల వ్యవహారం మాట్లాడడం కోసం వెళ్లారని, అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విభజన అంశాలు, అలాగే పోలవరానికి రావాల్సిన నిధులు, ఈ అంశాల మీద చర్చించడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో అయితే అసలు ఎవరెవరు ప్రధానంగా ఏ లక్ష్యాలతో వెళ్లారు, మీడియాలో జరుగుతున్న చర్చకు సంబంధించి ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే దుర్గా గారు. సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమిత్ షాని కలిశారు. తర్వాతి రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఆయన పొత్తుల కోసం వెళ్లారు చంద్రబాబు అని చెప్తున్నారు సార్. దానికి తగ్గ విమర్శలు కూడా మనం చాలా చూసాం. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరానికి కేటాయించాల్సిన నిధులు, అలాగే ప్రత్యేక హోదా, ఇటువంటి అంశాలపై మాట్లాడడానికి ఆయన ఢిల్లీ వెళ్లి వాళ్ళని కలిసినట్టు తెలుస్తుంది. సో అసలు ఇద్దరి ఢిల్లీ టూర్ వెనక ఏముంది సార్, ఏం జరుగుంటుందంటారు? ఇద్దరు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, పరస్పరం పోటీదారులు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళడం, ఒకే రోజు 2 రోజుల్లో వెళ్ళడం, ఖచ్చితంగా ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్ దగ్గరకు పడడం వల్ల ఖచ్చితంగా ఎన్నికల ప్రాధాన్యత ముందుకు వస్తుంది. అయితే మీడియాలో జరుగుతున్న చర్చ కావచ్చు, ఇతర రాజకీయ విమర్శలన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారిది ప్యూర్లీ పొలిటికల్ టూర్, జగన్మోహన్ రెడ్డి గారిది ప్యూర్లీ గవర్నమెంట్ టూర్. అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే అపోజిషన్ లీడర్, ఆయన ఏమి రూలింగ్ లో లేడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అడగడానికి ఇప్పుడు లేదు. ఒకవేళ అడిగినా 1 year ముందు అయితే అర్థం ఉంది, ఇంకొక వారంలో ప్రతిపక్ష నాయకుడు అడిగేది ఏముండదు. కాబట్టి ఆయన ప్యూర్గా ఎన్నికలు అవగాహన కోసమే వెళ్ళాడు. అది తప్పు అన్న కానీ పోయింది అందుకోసమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. ఇప్పుడు ఆయనకి కూడా ఆపాదించవచ్చు, మేమెట్టా రాజకీయ పార్టీ, మీరు కూడా అటు రాజకీయ పార్టీ, మీరు కూడా ఎన్నికలు పోవడానికి స్కోప్ 2 రకాలుగా లేదు. ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డిక్లేర్డ్ మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని. ఇంకా బీజేపీతో పోయి ఆయన మాతో రాయబారం ఆడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పొత్తు పెట్టుకోవాలన్న విషయం తేల్చేసినారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో విషయం, కేంద్రంతో రాష్ట్రం మంచి సంబంధాలు ఉన్నాయంటే ఉన్నాయి, కొత్తగా నిలిపేది ఏమి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి రాజకీయాలు మాట్లాడుంటారంటే మాట్లాడతారు. 2 రాజకీయ పార్టీలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో ఏం జరుగుతుంది చర్చించుకుంటారు, దాంట్లో సందేహం లేదు. కానీ ఈయనకి అవసరం లేదు, ఎందుకంటే పొత్తు లేదని ఇద్దరు డిక్లేర్ చేస్తున్నారు. బీజేపీతో మాకు సంబంధం లేదు, మాకు సంబంధం. కాబట్టి ఈయన ఒంటరి అన్నాడు కాబట్టి ఇంకా పొత్తు గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మీడియా ఛానల్ అచ్చు సాగుపడిపోయి 2-3 వాదనలు తీసుకొస్తున్నారు. అదేంటంటే ఆయన వద్దు, మేమే మీ దగ్గరకు వచ్చేస్తాము, అంటే మేమే ఎన్డీఏలో చేరిపోతామని జగన్ గారు ప్రాధేయపడ్డాడు. అయినా కూడా ఢిల్లీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మాకు చంద్రబాబు చాలనుకుంటున్నారనే లెవెల్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకొక యాంగిల్ అదే ఛానల్స్ మళ్ళీ ఇంకో చర్చ ఏం చేస్తున్నాయి, అది చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవద్దని మీరు దూరంగా చెప్పడం కోసం వెళ్ళాడు. ఇట్లాంటి చర్చలు 2 చేస్తున్నాయి. ఇది విపరీత పోకళ్ళు. ఒక యాంగిల్ పరిశీలిద్దాం, మేము మీ దగ్గరకు వచ్చేస్తాము అని. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని 2014లోనే రమ్మని బీజేపీ వాళ్ళు పిలిచారు. 2014 విభజన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఆఫర్ బీజేపీ వాళ్ళు ఇచ్చింది జగన్ గారికి. కానీ మాకున్న ఓటింగ్ సెక్టార్ కావచ్చు, మాకున్న ఇండివిజువాలిటీ రీత్యా కావచ్చు, మాకున్న బ్యాక్గ్రౌండ్ రీత్యా మీతో కలవలేము, గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం ప్రభుత్వంతో తప్ప మేము కలవము అని చెప్పేశారు. దాంతో జగన్ గారు కలవనని చెప్పిన తర్వాతనే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి, అని తప్ప ఈయన పెద్ద అనుభవం ఉన్నవాడు ఇవి కాదు. రెండోది 2019లో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు జగన్ గారు పోవాలనుకుంటే జగన్ గారు ఓపెన్ గా విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే, సార్ మీతో మాకు సంబంధం రాజకీయ ఏతరమైంది, రాజకీయాలతో ముడిపడిన సంబంధాలు పెట్టుకోదలుచుకోలేదు, బట్ మీకు మాకున్న సంబంధం కేవలం రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి కూడా పోవాలైనా, ఓన్లీ మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మీతో అంత మించిన గౌరవప్రదమైన సంబంధాలు తప్ప మాకు రాజకీయాలు లేవు సార్ మీది అని ఆయన కళ్ళ ముందే చెప్పేశాడు. అంటే మేము రాజకీయంగా మీతో లేవని చెప్పడం కదా, అంత ఓపెన్ గా మీతో రాజకీయంగా మేము ఉన్నామని చెప్పేసిన తర్వాత ఇంక పోయి రాజకీయంగా ఉంటామని చెప్తాడు. ఒకవేళ ఉంటే వాళ్ళు వద్దంటారా జగన్మోహన్ రెడ్డి? ఇంత బాగా జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ అలయన్స్ కాదు, జగన్ గారు ఎన్డీఏలో లేడు, బీజేపీ మిత్రపక్షం కాదు, అయినప్పుడు కూడా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. రాష్ట్రం కేంద్రం విషయంలో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేసి నేను వస్తానంటే వద్దంటాడా? కాబట్టి పోయి అడుక్కోవాలన్నా. కాబట్టి ఏదైనా విమర్శ చేసేటప్పుడు పత్రికలు అర్థం పర్థం లేని విమర్శలు చేయకూడదు. రెండో విషయం, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పడానికి పోయినాడు అనేది అవసరం ఆయనకేం వచ్చింది? ఆయన ఓపెన్ గా తన ముగ్గురు కలిసి వచ్చేయండి, విడివిడిగా ఎందుకని 100 సార్లు చెప్పినాడు. ఆయన భయపడుతున్నారని అంటున్నారు కదా సార్, దీనికి భయపడుతున్నారు కాబట్టి, అంటే ముగ్గురు కలిసి వస్తారని సీఎం జగన్ భయపడుతున్నారు,
అందుకే పెట్టుకోవద్దు, 5 ఏళ్ల నుంచి మీకు మేము సహకారం అందిస్తున్నాం కదా, వాళ్ళతో కలవద్దు అని ఆయన చెప్పారని చెప్పి అంటున్నారు. అంటే నేనేమంటానంటే జగన్ గారు నిజంగా భయపడేట్టుగా ఉంటే సార్. వాళ్ళతో పొత్తు పెట్టుకోండి సార్ అని చెప్పేసి వస్తాడు. ఒకవేళ విడివిడిగా ఉన్నారు సార్, కలిసి పొత్తు పెట్టుకోండి మీరు, నిజంగా భయపడేట్టుగా ఉంటే జగన్ గారు ఉమ్, బీజేపీ వెళ్ళి తెలుగుదేశంతో పెట్టుకోవడం మంచిది అని సలహా ఇచ్చి వస్తాను. నేను జగన్ గారి ప్లేస్ లో ఉంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఉండాలని కోరుకుంటాను. కారణం ఏంటంటే ఈరోజు బీజేపీ పట్ల అంతో ఎంతో వ్యతిరేకత ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. జగన్ గారు ఆ మాట పోయి ప్రధానమంత్రికి అనలేడు కానీ కానీ అవగాహన ఉంటుంది కదా, స్పృహ ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు. ఆ విశాఖ స్టీల్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, విభజన చట్టం అమలు విషయంలో బీజేపీ పట్ల అంతో ఎంతో కోపం ఉంది కదా ప్రజలకి. రెండోది కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు కదా, మైనారిటీస్ ఇట్లన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు అట్లాంటి బీజేపీ పోయి తెలుగుదేశంతో కలిసి ఉంది అనుకోండి, ఇంకా మంచిదే కదా జగన్ గారికి. ఉమ్, ఆ వ్యతిరేకత వాళ్ళు ఎత్తిన పడుతుంది ఇప్పుడు. కాబట్టి నిజంగా జగన్ గారికి ఆ ఇంట్రెస్ట్ ఉంటే సార్ మీరు బాగా పొత్తు పెట్టుకోండి సార్ చెప్పేసి వస్తారు, వద్దని చెప్పడు. రాజకీయాల పట్ల అవగాహన ఉండడం కోరుకుంటాడు. వీళ్ళు ఉత్సాహపడిపోయి వాళ్ళు వద్దు, రేపు వీళ్ళు రెండు రాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. ఒకటి రేపు జగన్ గారు, రేపు బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే జగన్ గారు ఎన్ని అడుక్కున్నా ఎన్ని చేసినా చంద్రబాబు వైపే మోడీ మొగ్గినాడు అని లైన్ తీసుకునేస్తారు. ఒకవేళ పొరపాటున కానీ పొత్తు పెట్టుకోలేదనుకో, జగన్ పోయి మేనేజ్ చేసేసినాడు కాబట్టి ఉమ్, పొత్తు పెట్టు అంటే రెండింటికి మనకు వచ్చేట్టుగా రెండు రెండు వార్తలు వేసేసారు. కాబట్టి ఉమ్, దేనైనా వాడుకోవచ్చు. ఇట్లాంటి ఉపరితల విన్యాసాలు చేసినారంటే వాళ్ళే నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి జగన్ గారు పోయింది రాష్ట్ర అభివృద్ధి కోసం పోయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. తప్పదు. రెండో పాయింట్ ఏంటంటే ఇది క్రూషియల్ టైం. చాలా మంది ఉమ్, ఇంకో ప్రశ్న వేస్తారు, ఇంకా సార్. ఇంకొక వారం 2 వారాల్లో నోటిఫికేషన్ ఇంకేం అభివృద్ధి, ఇంకేం పోలవరం అంటారు. ఇది ఉమ్, తప్పు. ఎందుకంటున్నానంటే బైపర్కేషన్ యాక్ట్ 2024 జూన్ 1 మే 31కి పూర్తయిపోతుంది. ఉమ్, ఇంకా బైఫర్కేషన్ యాక్ట్ లో చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి యాక్ట్ పూర్తయిపోయే లోపల ఆ పెండింగ్ అంశాలు ఎట్లా చేస్తారు, ఇంకొక చట్టం చేస్తారా, లేదా విభజన చట్టాన్ని ఇంకొక 10 ఏళ్ళు పొడిగిస్తారా, లేదా ఇంకొక జియో ఇస్తారా అని కేంద్రంతో మాట్లాడాల్సిన సరైన సమయం ఇది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల చేసి, లేకపోతే కొత్త ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. జూన్ 1 కొత్త ఉమ్, ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు ఆ కొత్త ప్రభుత్వం మోడీ గారు రావచ్చు, ఇంకొకరు రావచ్చు, మళ్ళీ కొత్త చట్టం చేయాల్సి వస్తుంది. కాబట్టి విభజన చట్టం ముగిసిపోయే దశలో ఉంది కాబట్టి దాన్ని కొనసాగించడమా, దాంట్లో ఉన్న పెండింగ్ అంశాలు పరిష్కారానికి వేరే మార్గాలు ఎత్తుకోవడం అడగాల్సిన సరైన సమయం ఇది. కాబట్టి జగన్ గారు పోవడం అనేది ఇది అప్రోప్రియేట్ టైం. ఇంకా మళ్ళీ పోయేదానికి కూడా స్కోప్ లేదు. కాబట్టి జగన్ గారు పోయింది ప్యూర్లీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా ప్రజలు రిప్రజెంట్ పోవాలి. ఆయనకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. బాధ్యత ఉంది, రాజకీయంగా వాళ్ళతో లేడు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకే ఆప్షన్ లేదు, కేవలం పాలిటిక్స్ కోసమే పోయినాడు. ఆయనది పాలిటిక్స్, ఈయనది డెవలప్మెంట్ గా మనం చూడక తప్పదు. యా. సార్, అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అసలు ఏవి సమాచారం బయటకు రాకపోవడానికి కారణాలు ఏంటి సార్? అంటే వాళ్ళు గుమ్మనంగా ఉన్నారు. అంటే బీజేపీ వాళ్ళు ఏమి తేల్చకపోవడం వల్ల ఉమ్, రాష్ట్ర నాయకులు తేల్చేస్తున్నారు కానీ ఢిల్లీ వాళ్ళు తేల్చాలి, అసలు వాళ్ళు తేల్చట్లా. ఇప్పుడు వాళ్ళు రెండు, మాకు జగన్ గారు బయట వచ్చారు, ఆయన మీడియాతో మాట్లాడిపోయిన ప్రెస్ నోట్ ఇచ్చేస్తారు, లేకపోతే సమాచారం ఇస్తారు ఇవి మాట్లాడాం మేమని. ఎందుకంటే క్లియర్ ఇస్తే థ్యాంక్స్ చెప్తాడు, ఇకపోతే అన్యాయం అయిపోయిందని చెప్పేసి వస్తారు, ఆయనకు పోయిందేం లేదు. ఉమ్, కానీ చంద్రబాబు నాయుడు గారు మేము మాట్లాడాం పొత్తుల గురించి అన్నాడు అనుకోండి, రేపు పొత్తు ఉమ్, లేకపోతే ఈయన అడుక్కున్న వాళ్ళు ఒప్పుకోలేదనే వార్త వస్తుంది. ఏం తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ బీజేపీలు అట్టుంటారంటే అన్ని ఈనేసి వీళ్ళు మనోగతం కలుపుకొని పంపించేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఉమ్, కూడా వాళ్ళు చెప్పరు. మరీ ఉమ్, బీజేపీ అమిత్ షా అయితే నోరే తెరవడు. ఆయన వీళ్ళు మన ఎదుటి వ్యక్తి కోరికలు కనుక్కుంటాడు, కనుక్కొని ఉమ్, మేము మాట్లాడి మళ్ళీ చెప్తాం బో అంటారు, అయిపోయింది. ఇంక వాళ్ళు చెప్పేంత వరకు ఏమీ చెప్పలేరు, వద్దనుకుంటున్నారా పోవద్దు అనుకుంటున్నారా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడట్లేదు. మీడియాతో మాట్లాడాలన్నా ఏం ప్రాతిపదికన వెళ్తాడు? ఒకవేళ ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు, 2014 నుంచి 2019 వరకు కొట్లాడినారు, స్నేహం చేసుకున్నారు, ఉమ్, ప్రేమించారు, ద్వేషించుకున్నారు, రెండిటి ఫలితాలు ఏమి రాలేదు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బీజేపీ 3వ సారి అధికారంలోకి వస్తుంది, గెలిచే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనుకుంటున్నాం అన్నాడు అనుకోండి, అప్పుడు పొత్తు పెట్టుకుని ఏమోద్ధరించారు? 14 నుంచి 19 వరకు సావాసమే చేశారు కదా. ఉమ్, పొత్తేంది? ఏకంగా కేంద్రంలో మంత్రులు వీళ్ళు రాష్ట్రంలో మంత్రులు వీరిద్దరి ఉండి కలహించుకున్నారు, ప్రేమించుకున్నారు, రెండు జరిగిపోయినాయి. 2 ఎపిసోడ్లు మీరు ఏం సాధించారు? మనం అడగాల్సిన ఏమీ చేయలేదని ఆయనే చెప్పాడు. ఉమ్, 2019 ఎన్నికల సమయంలో మోడీ గారు రాష్ట్రాన్ని మోసం చేశాడు, 4 ఏళ్ళు మేము సేవ, ఈ మాట మనం అనలా, చంద్రబాబే అన్నాడు. కానీ ఉమ్, కలిసి ఉన్నప్పుడు మోసం చేసిన మోడీ గారు రేపు కలిసి వచ్చి మాత్రం న్యాయం చేసిన ఎట్టు అనుకుంటారు? కాబట్టి ఆయనకు ఒక లాజిక్ లేదు. ఉమ్, రెండోది, పత్రికల్లో వస్తున్న వార్తలు చూస్తుంటే నాకు అనిపించేది ఆయనకి ఇష్టపూర్వకంగా పోయినాడుగా అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ ఆడ వదిలేస్తాడు, ఒకవేళ బీజేపీ వద్దనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా రాడేమో అనేసి ఉన్నాడు అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఉమ్, పవన్ కళ్యాణ్ కోసం పోయినాడు. చెప్పాలంటే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ, ఇన్ని బాధల్లో చంద్రబాబు కూడా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ గా పోయినట్టుగా మనం అనిపించాలి. ఆ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే వాళ్ళే పిలిపించినారు, ఇవన్నీ ఉమ్, మాట్లాడుతుందంటే దేశం కోసం. ఈ ఒక పత్రికలో రాసింది, దేశం కోసం మాతో కలవండి. ఏ దేశం అని? భారతదేశమా తెలుగుదేశమా తెలియదు.
కాబట్టి ఏ దేశం కోసం కలిసారో తెలియదు కానీ దేశం కోసం అని చెప్పి హెడ్డింగ్లు పెట్టుకో అంటే అయిష్టంగా పోవడం, పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల చంద్రబాబు గారు తేలేంత వరకు ఆయన బహిరంగ దీని గురించి మాట్లాడు. సార్ అయితే అంటే ఇప్పటి వరకు అధికారికంగా బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ పొత్తులకు సంబంధించి ఎటువంటి సమాచారం రాకముందే విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి సార్. సిపిఎం కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కేవీపీ గారు కానీ ఇలా చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ ఏం ఒరగబెట్టిందని మళ్ళీ వెళ్ళి పొత్తు పెట్టుకుని ఏం చేస్తారు, రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని. ఇక లక్ష్మీపార్వతి గారు అయితే టీడీపీని అంటే ఎంత కష్టపడి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆయన టీడీపీని స్థాపించారు నందమూరి తారక రామారావు గారు. సో దాన్ని బీజేపీకి తాకట్టు పెట్టేశారు, బీజేపీకి అమ్మేస్తున్నారు అన్నట్టు ఆవిడ కూడా మాట్లాడారు. సో ఇప్పుడు అధికారికంగా పొత్తు వచ్చిన తర్వాత పరిస్థితులు అసలు ఏ విధంగా ఉంటాయి సార్ ఒకవేళ పెట్టుకుంటే వాళ్ళు పొత్తు పెట్టుకుంటే? బేస్ లేని డిబేట్లు, బేస్ లేని చర్చలు చేశారనుకోండి, దానికి బేసే ఉండదు, పాయింట్ రాదు. ఏదైనా ఒక పాయింట్ ఉంది అనుకో, డిబేట్ లో కూడా మంచి సారాంశం వస్తుంది. అసలు పాయింటే లేకుండా సమయం గడుపుదామని డిబేట్లు చేసామనుకో ఏమొస్తుంది? ఏమి రాదు, సోది వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పాయింట్ మీద పొత్తు పెట్టుకోవాలో ఎవరికి అర్థం కాదు. నేను చెప్పాను ఇంతకు ముందే, మళ్ళీ అధికారంలోకి వస్తారు, ఉన్నప్పుడు ఏం చేసినారు? ఒక పాయింట్ అయిపోతుంది. మీరే చెప్పారు, మనం చెప్పాల్సిన అవసరం, చంద్రబాబు గారు చెప్పారు వాళ్ళు మోసం చేశారు, మళ్ళీ పెట్టుకుంటే మాత్రం మోసం చేయడం నమ్మకం ప్రశ్న వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. పైపించి తెలుగుదేశం పార్టీ ఒక 6 నెలల నుంచి ఏం ఆరోపణ చేస్తా ఉంది? 4 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి కాళ్ళు మొక్కి ఆయన కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు అంటున్నాడు. కొంచెంసేపు నిజం అనుకుందాం. అంటే మోడీ గారు అన్యాయం చేస్తున్నట్టే లెక్క. అంటే తాకట్టు పెడుతున్నాడంటే అన్యాయం చేస్తేనే తాకట్టు పెడతాడు. వాళ్ళు ఏమి చేయకపోతే తాకట్టు, వాళ్ళు అన్ని ఇచ్చినప్పుడు తాకట్టు ఎట్ట అవుతుంది? అంటే మీరే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? మోడీ గారు రాష్ట్రానికి ఏం చేయలేదు. తెలుగుదేశం చెప్తా ఉంది, జగన్ గారు సరిగ్గా పోరాడట్లేదు, కేసులకు భయపడంటారు. పోరాడాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? చేయనప్పుడు వస్తుంది. చేయలేదని మీరే సర్టిఫికేట్ ఇచ్చేసినారు. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సిఐడి వాళ్ళు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. ఆ రోజు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచం అంతా ఇది జగన్ గారు చేసి నరేంద్ర మోడీ చేయించాడు అని చెప్పినారు. సరాసరి తెలుగుదేశం జెండాలు తీసుకుని గాంధీ భవన్ ముందు రేవంత్ రెడ్డి గారి ముందు ఊపేంత వరకు, రాహుల్ గాంధీ సభలో పాల్గొనేంత వరకు పోయింది ఆ స్నేహం. అంటే ఎటువంటి పరిస్థితులు బీజేపీకి గెలవకూడదు అని. అంటే చంద్రబాబుని అరెస్ట్ చేయించింది బీజేపీ వల్లే అని చెప్పి మనమే మాట్లాడినాం. చంద్రబాబు, లోకేష్ తప్ప అందరూ మాట్లాడారు. సార్ అయితే ఇప్పటి వరకు అధికారికంగా బీజేపీ నుంచి అంటే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని అధికారిక సమాచారం రాకముందే విమర్శలు చాలా వస్తున్నాయి సార్. ఇటు సిపిఎం నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కేవీపీ గారు కూడా మాట్లాడారు. అలాగే లక్ష్మీపార్వతి గారు కూడా ఎంతో కష్టపడి కాంగ్రెస్ ను ఎదిరించి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అయిన పార్టీ పెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు ఆ పార్టీని ఏదైతే బీజేపీకి అమ్మేయడానికి సిద్ధపడ్డారని, ఏం ఒరగబెట్టిందని పొత్తు పెట్టుకుంటున్నారంటూ సిపిఎం నేతలు గాని ఇలా విమర్శలు వస్తున్నాయి సార్. రాకముందే ఇలా ఉంటే పరిస్థితి రేపు అధికారంలోకి వచ్చి అంటే అధికారికంగా పొత్తు ప్రకటించిన తర్వాత ఎలా ఉంటుంది సార్? అంటే ఈ విమర్శల్లో కేవీపీ రామచంద్రరావు గారి విమర్శ ఒకటే అయినా అది చాలా పెద్ద విమర్శ. ఆయన ఏమన్నా, ఈ భారతదేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తర్వాత మీరే ఇట్లాంటి పొత్తులు పెట్టుకునేవారని మాట్లాడారు. చాలా పెద్ద విమర్శ. ఎందుకంటే నితీష్ కుమార్ ఆయన మించి అంటే పొత్తులకి ఏ ప్రాతిపదిక ఉండదు, పవర్ లో ఉండడం తప్ప. అంటే 6 నెలలు 3 నెలలు ఉండదు. తెల్లారితో రాజీనామా, మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం. 20 ఏళ్ళుగా ఆయన జీవితం అట్లా కొనసాగుతుంది. ఆయన పెద్ద తీవ్ర విమర్శ ఉంది. ఆయనకన్నా మించిపోయినారు మీరని ఇప్పుడు మాట్లాడతాడు. అది చాలా పెద్ద డ్యామేజ్ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా. ఒక రకంగా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఎందుకు వస్తుంది? 2-3 కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడానికి మళ్ళీ అధికారంలోకి వస్తారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అన్యాయం చేశారు, మోసం చేశారని తమరే అన్నారు. మూడోసారి పొత్తు పెట్టుకుంటే ఎట్లా వస్తారు? రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారే జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్నాడు, నా మీద కేసు పెట్టింది కూడా ఆయనే కారణం అని చంద్రబాబు గారు, లోకేష్ కాదని ఎంటైర్ పార్టీ శ్రేణులు వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా ప్రస్తావన చేసింది. ఆ క్రమంలో ఏకంగా బీజేపీని ఓడించి కాంగ్రెస్ ని గెలిపిద్దామని గాంధీ భవన్ లో జెండాలు ఎత్తుకునే వరకు వెళ్ళింది. ఓపెన్ గా రాహుల్ గాంధీ సభలో జెండాలు పెట్టుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంది? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణమైన మీరు భావిస్తున్న పార్టీతో, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఇండైరెక్ట్ గా మీరు చెప్పిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎట్లా హర్షిస్తారు సమాజం? పైపెచ్చు ఆయన పెద్దోళ్ళు కలవచ్చు కానీ కింద శ్రేణులు కలవరు. ఒకవేళ బీజేపీ పొత్తులో భాగంగా ఒక సీట్ ఇచ్చారనుకోండి, వాళ్ళ అధినాయకుడిని అరెస్ట్ చేసినారని నమ్ముతున్న వాళ్ళకి ఓట్లేస్తారా? కమలం గుర్తుకు వస్తారు తెలుగుదేశం వాళ్ళు. మన మీద విసంగక్కి తెలంగాణలో ఏకంగా తన రాజకీయ శత్రువు రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గా పోయి మద్దతు ఇచ్చిన పార్టీకి పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ వాళ్ళు వీళ్ళు ఓట్లేస్తారా? ఓట్లు షేర్ కావు. అదేవిధంగా నైతికత సమస్య వస్తుంది. చంద్రబాబు గారికి అన్ని విధాలా ఇది నష్టము, భారం అవుతుంది. ఆయన ఇంకా పెరుగుతుంది. ఇంతవరకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వాళ్ళు జగన్ గారిని విమర్శిస్తా ఉన్నారు.
రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ గారిని పక్కన పెట్టి ఈయన్ని విమర్శిస్తారు, ఎందుకంటే రాజకీయ ప్రధాన శత్రువు కావడం. ఇంకా జగన్ గారు కానీ ఒకడు ముందుకేసి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటామని అనుకోండి సిపిఐ సిపిఎంతో, ఇంకా మరి అల్టిమేట్ గా ఉంటుంది ఆ విమర్శలు. కాబట్టి వాళ్ళు అన్ని విధాల నష్టంతో కూడుకున్నటువంటి రాజకీయ నిర్ణయమే చంద్రబాబు గారు తీసుకున్నారు. అది కనిపిస్తా ఉంది ఆయన బాడీ లాంగ్వేజ్ లో. ఏదైనా చంద్రబాబు గారు ఒకసారి కలిస్తే చెలరైపోయి మాట్లాడుతూ ఉంటాడు. నన్ను ఇప్పుడు పిలిచాడు, వాళ్ళు అడిగింది ఒకటైతే 100 చెప్తుంటాడు, నేను ఎట్లా చెప్పాను అట్ట చెప్పాను దేశాన్ని అట్ట చేయాలని. అలాంటి అని చెప్పలేకపోతున్నా అంటే మనసులో ఒక సమస్య, బయటికి ఒక సమస్య. పైపిచ్చి వాళ్ళు ఏమంటున్నారు అనధికారికంగా, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఎలక్షన్ కమిషన్ స్వేచ్ఛగా పనిచేయాలంటే మోడీ గారితో పొత్తు పెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు ఎలక్షన్ ఎదుర్కోలేరని చేతులు ఎత్తేస్తున్నారు. ఒక 40% ఓట్లున్న పార్టీ, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పేసి నేను పోటీలో జగన్ తట్టుకోలేను అనే మాట అంటున్నాడంటే ఎంత బలహీనమైనటువంటి అప్రోచ్ అది. పోయిపిచ్చు బీజేపీ అనుకుంటే ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తే ఇంకా మళ్ళీ బీజేపీ నెత్తులు రాళ్ళు. ఇప్పుడు దాని అర్థం ఏంటి, బీజేపీ వాళ్ళు ఎవరితో బాగుంటే వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ అడ్డంగా పనిచేస్తారు, రేపు మీరు పని చేయించుకుంటారా? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఒక కేవలమైనటువంటి అవగాహనతో ముందుకెళ్తున్నారు. రాజకీయాలు ప్రజలతో సంబంధం లేని అజెండా లోపల ఉంది. ఆ అజెండా ఏంటో చెప్పరోళ్ళు. కాబట్టి ఈ బలహీనతల వల్ల వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వెళ్ళారు కాబట్టి అన్ని అపోజిషన్ జగన్ గారి కన్నా ఎక్కువ విమర్శలు వీళ్ళు చేస్తారు, ఇంకా వామపక్షాలు కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శర్మిల గారు అన్నని మించిపోతారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నుంచి తెలుగుదేశం పైన విమర్శలు చేయడంలో తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల పొత్తులో ప్రయోజనం ఉండదు, నైతికంగా ఇబ్బందులు వస్తాయి, రాజకీయంగా పెద్ద తప్పు చేసిన వ్యక్తిగా మిగిలిపోతాడు. థ్యాంక్ యూ సార్ పురుషోత్తం రెడ్డి గారు.